హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం 2024 సంవత్సరంలో వచ్చిన నోబెల్ బహుమతుల గురించి ఈజీగా ట్రిక్స్ ద్వారా నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి ఫిజియాలజీ లేదా వైద్య రంగం. దీని గ్రహీతలు విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రూకున్. ట్రిక్ వచ్చేసరికి అంబార్లు తింటే గ్యారంటీగా క్యాన్సర్ వస్తుంది. ఇక్కడ అంబార్లు అంటే విక్టర్ ఆంబ్రోస్, గ్యారంటీ అంటే గ్యారీ రూకున్. వీరిద్దరూ మైక్రో ఆర్ఎన్ఏని కనుగొన్నారు. ఇక్కడ అంబార్లు అంటే విక్టరీ ఆంబ్రోస్ మరియు గ్యారంటీగా అంటే గ్యారీ రూకున్ అని గుర్తుంచుకోండి. రెండవది ఫిజిక్స్ రంగంలో గ్రహీతలు జాన్ జే హోప్ఫీల్డ్, ఇతను అమెరికన్. జాఫ్రీ ఈ హింటన్, ఇతను బ్రిటిష్ కెనడియన్. దీనికి ట్రిక్ వచ్చేసరికి ఫిజిక్స్ని హింట్ల ద్వారా గుర్తుంచుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయని చిన్న హోప్. జనరల్గా ఫిజిక్స్ని హింట్స్ ద్వారా గుర్తుంచుకుంటే బాగా గుర్తుంటుందని అంటారు కదా, అలా ఇక్కడ హింట్ అంటే జాఫ్రీ ఈ హింటన్, హోప్ అంటే జాన్ జే హోప్ఫీల్డ్. ఇక్కడ హింట్ అంటే జాఫ్రీ ఈ హింటన్ అని గుర్తుంచుకోండి, హోప్ అంటే జాన్ జే హోప్ఫీల్డ్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ సాహిత్య రంగం. దీని గ్రహీతలు హాంకాంగ్, ఇతను సౌత్ కొరియాకు చెందిన వ్యక్తి. దీని ట్రిక్ వచ్చేసరికి ఎంతో చరిత్ర కలిగిన మన తెలుగు సాహిత్యం కనుమరుగవుతుందేమోనని కంగారుగా ఉంది. ఈ ట్రిక్లో సాహిత్యం అంటే సాహిత్య రంగం, కంగారుగా అంటే హాంకాంగ్ అండి. హాంకాంగ్లో కంగారు. చారిత్రక గాయాలను ఎదుర్కొని మానవ జీవితంలో దుర్బలత్వాన్ని బహిర్గతం చేసే గాఢమైన కవితా గద్యానికి ఈ బహుమతి ప్రదానం చేశారు. ఇక్కడ చరిత్ర అంటే ఇదంతా గుర్తుంచుకోండి, దీంట్లో ప్రదానం చేశారని. నెక్స్ట్ కెమిస్ట్రీలో గ్రహీతలు వచ్చేసరికి డేవిడ్ బేకర్, ఇతను యుఎస్ఏ వాడు. డేమిస్ హస్సబిస్, ఇతను యూకేకి చెందిన వ్యక్తి. జాన్ ఎం జంపర్, ఇతను కూడా యుఎస్ఏ వాడు. ఇక్కడ ఎందుకు వచ్చిందంటే వీరికి ప్రోటీన్ నిర్మాణ అంచనా దానిలో వీరికి వచ్చిందండి. దీనికి ట్రిక్ వచ్చేసరికి ఆకలిగా ఉండి బేకరీకి వెళ్తే అన్నింట్లో కెమికల్స్ వాడడాన్ని చూసి అస్సలు తినకూడదని అక్కడి నుంచి జంప్ అయిపోయా. జనరల్గా బేకరీ ఐటమ్స్ అన్నింట్లో కెమికల్స్ వాడతారు కదా, అలా గుర్తుంచుకోండి. ఇక్కడ కెమికల్స్ అంటే కెమిస్ట్రీ రంగం. ఇక్కడ అస్సలు అంటే హస్సబిస్ అంటే డెమిస్ హస్సబిస్. ఇక్కడ జంప్ అయిపోయా అంటే జంప్ అంటే జాన్ ఎం జంపర్, అలా గుర్తుంచుకోండి. బేకరీ అంటే డేవిడ్ బేకర్. దీనికి ఇంకొక ట్రిక్ వచ్చేసరికి డేవిడ్ కెమిస్ట్రీ క్లాస్ నుండి జంప్ అయ్యి కాలేజ్లో ఒక డేని మిస్ చేశాడు. అంటే జనరల్గా అతని కెమిస్ట్రీ క్లాస్ నచ్చకుండా జంప్ అయిపోయాడనమాట. ఇక్కడ డేవిడ్ అంటే డేవిడ్ బేకర్, కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీ రంగంలో, జంప్ అయిపోయా అంటే జాన్ ఎం జంపర్, ఇక్కడ డేమిస్ అంటే డేమిస్. నెక్స్ట్ ఎకనామిక్స్లో గ్రహీతలు వచ్చేసరికి డారెన్ అసెమోగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్. ఎందుకు వచ్చిందంటే వీరికి దేశాల సంపదలు, అసమానతలు, సంస్థలు మరియు వ్యవస్థల పాత్ర పేదరికంలపై అధ్యయనం చేసినందుకు వీరికి నోబెల్ బహుమతి వచ్చింది. ఈ ట్రిక్ వచ్చేసరికి నా 2 సన్స్ను ఎలా పెంచానంటే డబ్బులపై అస్సలు మొగ్గు చూపరు. ఇక్కడ ట్రిక్లో 2 సన్స్ అంటే సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్. జాన్సన్లో సన్ ఉంది, రాబిన్సన్లో సన్ ఉంది, అందుకే రెండిట్లో సన్ ఉంది కాబట్టి 2 సన్స్ అని పెట్టాను. ఆ సన్స్ అంటే వీళ్ళిద్దరిని గుర్తుంచుకోండి. ఇక్కడ డబ్బులు అంటే ఎకనామిక్స్ అని గుర్తుంచుకోండి. మనీ అంటే ఎకనామీయే కదండి, అలా డబ్బులు అంటే ఎకనామిక్స్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ అస్సలు మొగ్గు అంటే అసెమోగ్లు, డారెన్ అసెమోగ్లు, ఇట్లా సిమిలర్గా ఉంది కాబట్టి అసెమోగ్లు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ నోబెల్ శాంతి బహుమతి. దీని గ్రహీత వచ్చేసరికి నిహోన్ హిడాంకియో, ఇది ఒక జపనీస్ సంస్థ. ఈ సంస్థకి ఎందుకు వచ్చిందంటే
అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం నిరంతరంగా శ్రమించింది. సో దీనికి ట్రిక్ వచ్చేసరికి హిడెన్ పీస్ అంటే హిడెన్ అంటే నిహాన్ హిడాంకియో, పీస్ అంటే నోబెల్ పీస్. అలా గుర్తుంచుకోండి, హిడెన్ పీస్. మీకు కనుక నాకు ట్రిక్స్ నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి షేర్ చేస్తే నాకు ఇంకింత ఎంకరేజ్మెంట్గా ఉండి మరికొన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.